ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు భారీ గుడ్ న్యూస్ చెప్పారండి. వచ్చే నెల నుంచే 10,000 రూపాయలతో ఉద్యోగం గ్యారంటీ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో వాలంటీర్ వ్యవస్థపై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకునే విషయం మనందరికీ తెలిసిందే. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. తాజాగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో వాగ్దానాన్ని అమలు చేయడానికి ప్రణాళికను రచిస్తుంది. అది ఏంటంటే ఈ నెల 2వ వారంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుందండి. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా కూటమి సర్కారు ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్లకు కీలక హామీ ఇచ్చింది. వారికి గౌరవ వేతనం పెంచడమే కాకుండా వారిని విధుల్లో కొనసాగిస్తామని, ఎవరూ రాజీనామా చేయొద్దని హామీ ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడుస్తున్నా సరే వారికి జీతాలు పెరగలేదు. వారికి అందాల్సిన వేతనాలు కూడా అందించడం లేదు. సీఎం చంద్రబాబు ముందు ఎన్నిసార్లు వాలంటీర్ల ప్రస్తావన వచ్చినప్పటికీ వారికి త్వరలోనే మంచి అవకాశాలు కల్పిస్తాము, ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటామని చెబుతూనే వస్తున్నారు. కానీ గత వైసీపీ సర్కార్ వాలంటీర్ల విషయంలో వాలంటీర్ల సహాయంతోనే అన్ని పథకాలను ప్రజలకు చేరవేసేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైన విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, వాలంటీర్లు కీలకంగా వ్యవహరించిన పెన్షన్ల పంపిణీలో కూడా వారి పాత్ర శూన్యంగా మారింది. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే చాలా మంది వాలంటీర్లు వైసీపీ నేతలు మాటలకు ప్రలోభాలకు ఆశపడి వారి విధులకు రాజీనామా చేశారు. అయితే అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో వారిని తిరిగి కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. తమకు అమలు చేస్తున్న యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని, తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్నట్టు రూల్స్ వర్తింపజేయాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవలే నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు తరహాలోనే వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్తామని చెప్పారు. దీంతో ఈ వారంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించిన ప్రస్తావన వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని, దీంతో వారికి సంబంధించిన మంత్రివర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారండి. ఆ కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు ఏ విభాగంలో విధులు కేటాయించాలనే దానిపై ఓ స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా వారికి అందిస్తామని హామీ ఇచ్చిన గౌరవ వేతనం 10,000 రూపాయల పైన కూడా సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోబోతుంది. వారికి దీంతో పాటు టెక్నికల్ స్కిల్స్ కూడా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుందండి. ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000కు పెంచి వారికి తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. వారికి అందాల్సిన 4 నెలల గౌరవ వేతనం కూడా ఒకేసారి అందించే ఆలోచనలను ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం ఉందండి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా మరోవైపు ఈ కేబినెట్ భేటీలో పలు కీలకమైన విషయాలను మంత్రివర్గం చర్చించనుందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ నెల 2వ వారంలో కేబినెట్ మీటింగ్లో ఈ వాలంటీర్ల విషయం తెగ చెప్పేస్తే అవుతుందా కాదా, వారికి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అనే విషయాన్ని తెగ చెప్పేస్తే కూడా ఒక క్లియరెన్స్ ఉంటుందని వాలంటీర్లు భావిస్తున్నారండి. మరి ఈ విషయంలో వాలంటీర్ జాబ్ విషయమై ఆశ పెట్టుకున్న వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.